ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ పాటికి ఆ చామంతి మొహానికి నేనిచ్చిన మేకప్ వేసుకుంటూ ఉంటుంది. నాకు తెలిసి ఇప్పటికే అరుపులు ఆర్తనాదాలు మొదలైపోయుంటాయి. దానరుపులు వినాలని నాకు ఉందత్తయ్య. ఫోన్ చేయత్తయ్య చామంతికి. దానికి ఫోన్ చేస్తే లేనిపోని అనుమానాలొస్తాయి. దానికెందుకు? నా కోడలుందిగా, నిషాకి ఫోన్ చేస్తాను. అసలు ఈ విషయం తనకి కూడా చెప్పలేదు. ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ చెప్పినట్టుంటుంది. ఏం మనీషా, ఏం చేస్తున్నావు? నేనేం చేస్తే మీకెందుకులేండి. ఏమైందమ్మా? ఏమీ లేదులేండి. సరే, ఏం చేస్తున్నావో చెప్పు. మేకప్ వేసుకుంటున్నాను. వేసుకో, బాగా వేసుకో. నాటకంలో నువ్వే బాగా కనిపించాలి. ఎలాగూ ప్రేమ్ పక్కన నటించబోయేది నువ్వే కదా. నేనెలా నటిస్తాను? కనీసం నా గురించి ఆలోచించలేదు మీరు. నేను చెప్పాను ఆంటీ దాన్ని ఏమైనా చేయండి అని. దాని గురించి పట్టించుకోలేదు. నా ముందేమో అదంటే పడినట్టు ఉంటారు కానీ నా వెనకేమో దానికి ఖరీదైన మేకప్ కిట్ ఇచ్చారు. ప్రేమ్ పక్కన బాగా నాటకం వేయమని ఎంకరేజ్ చేసి మరీ పంపారు. నా మీద మీవన్నీ పై ప్రేమలేలేండి. అదేంటి, ప్రేమ్ పక్కన నేనే యాక్ట్ చెయ్యాలి అని నువ్వే అడిగావు కదా. మరి నేను చెయ్యాల్సిన ఏర్పాట్లు చేశాను. ఏం ఏర్పాట్లు చేశారా ఆంటీ? అటు తిరిగి ఇటు తిరిగి చామంతిని ప్రేమ్ పక్కన జూలియట్ గా చేస్తోంది. అది యాక్ట్ చేయడం ఏంటి? అది స్టేజ్ ఎక్కకూడదనే కదా దానికి ఆ మేకప్ కిట్ ఇచ్చి పంపించాను. ఏంటి, అది స్టేజ్ ఎక్కకూడదని మేకప్ కిట్ ఇచ్చి పంపించారా? అర్థం కాలేదాంటీ. ఈ ఆంటీ అర్థం కావాలంటే నీకింకా టైం పడుతుందిలే. ఆ మేకప్ కిట్లో ఒక కెమికల్ స్ప్రే చేశాను. ఇప్పుడది మేకప్ వేసుకున్న మరుక్షణం మొహం అంతా మండిపోతుంది, నల్లగా మాడిపోతుంది. ఈ పాటికి దాని ఆర్తనాదాలు వినిపించాలే. ఇంకా వినిపించట్లేదేంటి? దగ్గర్లో లేదా? నువ్వేం కంగారు పడకు. ప్రేమ్ పక్కన యాక్ట్ చెయ్యబోయేది నువ్వు మాత్రమే. అందుకే నేను ఆ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా వస్తున్నాను, మీ పర్ఫార్మెన్స్ చూడ్డానికి. మీరు రావడం తర్వాత ఆంటీ, అసలు మీరేం చెప్పారో నాకు అర్థం కావట్లేదు. ఆ మేకప్ కిట్ దానికి ఇచ్చింది దాని మీద ప్రేమతో కదా? దాని మీద నాకేంటి ప్రేమ? ప్రేమతో ఇస్తానని నువ్వెలా అనుకున్నావు? చాలా పొరపాటు జరిగిపోయిందాంటీ. ఏమైంది? మీరు దానికి ప్రేమగా మేకప్ కిట్ ఇచ్చారన్న కోపంతో దాని దగ్గర నుంచి లాగేసుకొని ఆ మేకప్ నేను వేసుకున్నాను. ఏం మాట్లాడుతున్నావు నిషా? దాని దగ్గర మేకప్ కిట్ నువ్వెందుకు తీసుకున్నావు?
నువ్వెందుకు ఆ మేకప్ తీసుకున్నావు? అయ్యో, దాంట్లో కెమికల్ కలిసింది. ఏ పాటికే మంటలు మొదలై ఉండాలి. ఆంటీ, మంట మంట నిషా, మంట నిషా, హలో, మంట. ఛ! ఎంత పని చేశావు నిషా. దానికోసం పంపించిన కిట్ని నువ్వు వాడావా? ఏమైంది అత్తయ్య? మనం చామంతి కోసం పంపిస్తే ఆ మేకప్ ని నిషా వాడిందంట. ఏమైంది? ఏమైందో చెప్పు. మంట. దాని ఆర్తనాదాలు వినాలని ఫోన్ చేస్తే నిషా ఆర్తనాదాలు వినాల్సొచ్చింది. అయ్యో, రేయ్, నిషా మొహం మీద మంటలు వస్తున్నాయంట. చాలా బాధపడుతుంది. పాపం ఏమైందో ఏంటో. రండి చూద్దాం, రండి. చూద్దాం పదండ్రా. నిషా మొహం మీద మంటలు వస్తున్నాయా? మంట. ఇదేంటి? నిషా, ఇది పెట్టుకో నిషా. నిషా, ఇది పెట్టుకో నిషా. మంట. నిషా, ఏమైంది? ఏమైంది? మేకప్ వేసుకోక ముందు బాగానే ఉంది. మేకప్ వేసుకున్నప్పటి నుంచి ఇదిగో ఇలా మంట మంట లడిపోతుంది. ఇంకా అలా చూస్తూ నిలబడతారండి. పదండి, హాస్పిటల్కి తీసుకెళ్దాం. యష్, హాస్పిటల్కి తీసుకెళ్లే టైం లేదు. మంట తనకి ఎక్కువైపోతుంది కదా. ఎవరైనా అర్జెంటుగా ఐస్ క్యూబ్స్ తీసుకురండి. ఆ, వెళ్ళు. యష్, మీరు చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అలాగే. మంట. ఊరుకో నిషా, ఏం కాదు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. నిషా, ఒక్క నిమిషం ఓర్చుకో. అయిపోతుంది, అయిపోతుంది. ఒక్క నిమిషం. ఐస్ క్యూబ్స్ అలా అద్దుకుంటూ ఉండు. 5 నిమిషాల్లో మంట తగ్గిపోతుంది. అసలు మేకప్ చేసుకుంటే ఇలా అవ్వడం ఏంటి? ఇంతమంది మేకప్ వేసుకున్నారు, వాళ్ళు ఎవరికి లేంది తనకు మాత్రం ఎందుకైంది? అమ్మో, ఆ మేకప్ కిట్లో ఆంటీ కెమికల్ కలిపారని తెలిసిపోతుందేమో. ఆ మేకప్ తనకి పడినట్లేదు. అవును, కొన్ని మేకప్ కిట్స్ అన్ని స్కిన్స్ కి పడవు. ఒక్కసారి టెస్ట్ చేసి వాడాలి, లేదంటే ఇలాగే రియాక్షన్ వస్తుంది. నేను అంత కాస్ట్లీ మేకప్ కిట్ అలా అయ్యే ఛాన్సే లేదు. ఆల్ స్కిన్స్ కి సూట్ అయ్యే విధంగానే వాళ్ళు మేకప్ కిట్స్ తయారు చేస్తారు. ఇలా ఎప్పుడు జరగదు.